నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజీవ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే సెక్షన్ 34 అండ్ 35 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో ఓవరాల్ గా 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో సెక్షన్ 34 అండ్ 35 ఏం చెప్తోందంటే, ముందుగా సెక్షన్ 34 గురించి మాట్లాడదాం. ఈ సెక్షన్ 34 ఏం చెప్తుందంటే డిక్లరేటరీ సూట్ అంటారు. అంటే కోర్టుకి డిస్క్రిప్షన్ ఉంది, టైటిల్ అండ్ రైట్ కోర్టుకే ఉంది, పర్మిషన్ కోర్టుకే ఉంది, కోర్టుకే ఇది హక్కు ఉంది డిక్లేర్ చేయడానికి. సూట్ డిక్లేర్ చేయాలంటే ఏ అండ్ బి మధ్య ఒక ప్రాపర్టీ విషయంలో డిస్ప్యూట్స్ అయినప్పుడు ఏ అనే వ్యక్తికి టైటిల్ స్టేటస్ ఉంది, లేదా టైటిల్ క్యారెక్టర్ అనుకుందాం. అతనికి టైటిల్ ఉన్నప్పుడు బి అనే వ్యక్తి ఏ యొక్క వ్యక్తి టైటిల్ ని డినై చేస్తాడు, ఖండిస్తాడు. ఏమంటాడు? ఈ భూమి నాది, ఈ టైటిల్ నాది, ఈ రైట్ నాది, నువ్వెవరు చెప్పడానికి, ఇది నీది కాదు, ఈ టైటిలే నీది కాదు, ఇది నీకు అసలు రైటే లేదు అన్న సందర్భంలో అప్పుడే సెక్షన్ 34 ఆఫ్ ఎస్ఆర్ఏ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1960 చెప్తోంది. దాంట్లో చాప్టర్ 6 చెప్తోంది. ఈ పాయింట్ ఏం చెప్తోందంటే, ఎవరికైతే టైటిల్ ఉంటుందో, ఎవరికైతే భూమి యొక్క హక్కు ఉంటుందో, రైట్ ఉంటుందో, అతను డైరెక్ట్ గా కోర్టును ఆశ్రయించవచ్చు. బి అనే వ్యక్తి కూడా ఒకవేళ ఏ యొక్క టైటిల్ దీన్ని డినై చేస్తూ ఈ భూమి నాదే అని తను కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. ఒకవేళ ఆ టైటిల్ తనదే అని కనుక నిర్ధారణ అవ్వాలి, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. బి అనే వ్యక్తి కూడా. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు, ఏ అని కానీ బి కానీ, ఎవరికైతే టైటిల్ ఉంటుందో కోర్టే డిక్లేర్ చేస్తుంది ఆ భూమి ఎవరిది అనేది. దానికి కోర్టు ఫీజు కట్టుకోవాలి. కోర్టు ఫీజు కట్టుకొని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఈ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు పరిశీలించిన తర్వాత కోర్టుకే ఆ పవర్స్, డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్స్ కోర్టుకే ఉంది, కోర్టే నిర్ధారిస్తుంది. ఈ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ రైట్స్ ఏ అనే వ్యక్తికే ఉంది, ఆర్ ఈ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ డీడ్స్ బీకే ఉంది అని ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్టే డిసైడ్ చేస్తారు. ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్స్ ఓన్లీ కోర్టుకే ఉంది, ఆ అధికారాలు ఓన్లీ కోర్టుకే ఉన్నాయి. ఎవరి రైట్ ఉన్నది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ కోర్టు డిసైడ్ చేయాలి అంటే మీ యొక్క టైటిల్ డిక్లరేషన్ కోర్టుకి సరిగా ప్రాపర్గా సబ్మిట్ చేస్తే వాళ్ళకే డిక్లరేటరీ సూట్ డిగ్రీ అంటారు, వాళ్ళకే డిగ్రీ వస్తుంది కోర్టు ద్వారా. కాబట్టి ఎవరైనా సరే ఏ అయినా బి మీద డినై చేసినా, బి అయినా ఏ మీద డినై చేసినా, ఈ టైటిల్ నాదని, ఈ టైటిల్ నాదని ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినా, ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ అయినా, ఇద్దరి మధ్య గొడవ అయినా, ఒకరు ఈ టైటిల్ నాది, ఈ స్టేటస్, ఈ టైటిల్ లీగల్ స్టేటస్ నాకే ఉందని ఏ అన్నా, లీగల్ స్టేటస్ నాకే ఉందని బి అన్నా, ఇద్దరు కూడా ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళు కోర్టులో సమర్పించిన తర్వాత, కోర్టు పరిశీలించిన తర్వాత, కోర్టు పరిశీలించే ముందర ఫస్ట్ అయితే వీళ్ళు ఇద్దరు కూడా కోర్టు ఫీజు స్టాంపులు కట్టుకోవాలి. ఎవరికైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళు కనుక కోర్టు ఫీజు కట్టుకుంటే రేపు పొద్దున డిక్లరేషన్ వాళ్ళకే వస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఏకి. ఒకవేళ కోర్టు ఏకి డిక్లరేటరీ కాదనుకొని బీకి ఉందనుకుందాం, అప్పుడు ఇతను స్టాంప్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ అంతా, కోర్టు ఫీజు స్టాంప్ అంతా వేస్ట్ అవుతుంది. ఉంటేనే కోర్టు ఫీజు కట్టమని అంటారు. ఎవరైతే వాళ్ళు ఈ టైటిల్ నాదే, ఈ లీగల్ స్టేటస్ నాదే అని కాన్ఫిడెంట్ గా కోర్టులో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత కోర్టే డిసైడ్ చేస్తుంది డిక్లరేటరీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఉంది అసలు డాక్యుమెంట్స్, ఏకుందా బీకుందా. ఇది టోటల్ గా ఈ స్పెసిఫిక్ యాక్ట్ లో ఓవరాల్ గా 42 సెక్షన్స్, ఓవరాల్ గా 8 చాప్టర్స్. ఈ
చాప్టర్ 6 లో సెక్షన్ 34 లో పార్ట్ 3 లో చెప్తాను ఈ పాయింట్. ఏమని? డిక్లరేటరీ డిక్రీస్ అనే చాప్టర్ అది. దాంట్లోనే ఈ ఎవరికైతే టైటిల్ ఉంటుందో, లీగల్ స్టేటస్ ఉన్నప్పుడు పక్కవాడు ఇతని యొక్క డాక్యుమెంట్స్ ని, ఇతని యొక్క రైట్ ని డినై చేస్తే, ఖండిస్తే, అప్పుడు ఏ అనే వ్యక్తి డైరెక్ట్ గా కోర్టుని ఆశ్రయిస్తే, కోర్టులో తన యొక్క డాక్యుమెంట్స్ అని కోర్టుకు చూపిస్తే, స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత కోర్టు పరిశీలిస్తే, కోర్టే కనుక నిర్ధారించి ఇతనికే డిక్లరేషన్ ఉంది, ఇతనే టైటిల్ అని కోర్టు డిసైడ్ చేస్తే అప్పుడే ఇతనికి డిగ్రీ వస్తుంది. దాన్ని అంటారు డిక్లరేటరీ సూట్ అంటారు. ఇది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1960 దానిలో చాప్టర్ లో చెప్తుంది. నమస్కారం.